బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఈ విషయంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దాంతోపాటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల బిల్లుపైన శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు గురించి కేసీఆర్కు కేటీఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఇలాంటి కేసులు పెడుతుందని కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాళేశ్వరం విషయంలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించినట్లుగా సమాచారం. మొత్తం ఇది వ్యవహారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కేటీఆర్ భేటీ అవ్వడం, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో మారుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద వివరించడం, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈరోజు భేటీ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఏదైతే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సిబిఐకి విచారణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన సిబిఐకి అప్పగించడంతో పలు అంశాలపైన చర్చిస్తున్న సమాచారం. అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం పైన కూడా ఏకగ్రీవ తీర్మానంపై కూడా చర్చించిన సమాచారం. ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ అనేది బహిర్గతం కాకుండా ఎప్పుడైతే కోర్టుకు వెళ్లే ముందే అదైతే తీర్పు రాకముందుకే ఎట్లాగైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇరకాడంలో పడాలి, కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చి కేసీఆర్ ఇబ్బంది పెట్టాలని ఇరకాటంతో ఈ సిబిఐకి అప్పగించారని చెప్పేసి ఈ తదితర అంశాలపైన చర్చిస్తున్న సమాచారం. ఏదైతే సిబిఐకి అప్పగించారో ఈ ప్రాజెక్ట్ పైన ఆ విచారణ అనేది ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ అంశాన్ని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంశాలను, కాళేశ్వరం ప్రాజెక్టు వలన ప్రజలకు ఎలాంటి లాభం జరిగింది, కట్టడం వల్ల రైతులకు ఏ విధంగా మేలు కలిగిందనే అంశాలపైన చర్చిస్తున్న సమాచారం. ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో వాస్తవాలు ఏమున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి లాభం ఉందనే అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఏదైతే ఈ సిబిఐకి అప్పగించారో ఈ అంశాలపైన నిరసన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నా నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లుతుంది. ఇటు రంగనాయక సాగర్ నుంచి గోదావరి జిల్లాను తీసుకొచ్చి బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్వి విద్యార్థి సంస్థ ఏదైతే రంగనాపల్లి చౌరస్తాలో గల అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు. అసలు సీఎం దిష్టిబొమ్మతో దగ్ధం చేశారు. ఇటు గజ్వెల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ధర్నా కార్యక్రమం నుంచి నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం చేసి కాళేశ్వరం రిపోర్ట్ అనేది తప్పుల తడక, ఏదైనా కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అంశాలను తెరకెక్కిస్తున్నారు, ఇబ్బంది పడేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి. అటు మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి కూడా పద్మదేవేందర్ రెడ్డి చిన్నశంకరంపేటలో గల అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు. ఏదైతే మెదక్ రహదారి పైన ధర్నా నిర్వహించడంతో పోలీసులు కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఏదైనా సరే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందుకే పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఎలాగైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాటుపడతారని చెప్పేసి ఇది ఇంతకు ముందే కార్యకర్తలకు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే కూడా అతను మొత్తం మీద కేసీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? ఎందుకంటే కాళేశ్వరం రిపోర్ట్ మీద శాసనసభ ఒకవైపు చర్చ, మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం మీద కూడా కీలకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి ఆమోదం తెలపడం, ఇలాంటి ఇష్యూస్ మీద అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే పిలిపించిన సమాచారం. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే ధర్నాలు కొనసాగాయి. రేపు కూడా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆది నాయకత్వం కూడా పిలిపించినట్టు కూడా సమాచారం. సిరాజ్. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.